ఓం శాంతి. ఈరోజు మురళి 3/4/2026. మధురమైన పిల్లలారా, తండ్రి సమానంగా దయాహృదయులుగా అయ్యి అనేకులకు మార్గాన్ని తెలియచేయండి. ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియచేయండి. ఏ పిల్లలైతే రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై ఉంటారో వారే ధైర్యవంతులు. బాబా ఏమంటున్నారంటే, రాత్రింబవళ్ళు సేవలో ఉండాలి, అప్పుడే వాళ్ళనే ధైర్యవంతులు అంటారు. ప్రశ్న: సేవలో అనేక విఘ్నాలు వస్తాయి కదా, వాటిని ఎదుర్కోవాలంటే బాబా అంటారు ధైర్యం ఉండాలి. ప్రశ్న: ఉన్నతమైన భాగ్యం ముఖ్యంగా ఏ విషయం పైన ఆధారపడి ఉంటుంది? జవాబు: స్మృతి యాత్ర పైన ఆధారపడి ఉంటుంది. ఎవరెంతగా స్మృతి చేస్తారో అంతగా ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. అన్నింటికీ ఆధారం స్మృతినే కదా. స్మృతి ద్వారానే సంస్కారాల పరివర్తన జరుగుతుంది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి, ఆత్మకున్న చిలుము తొలగిపోతుంది. అన్నింటికీ ఆధారం స్మృతే కదా. బాబా నిన్న అన్నారు కదా, 1-2% కూడా నా పిల్లలు స్మృతి చేయటం లేదన్నారు. సో అందుకోసమే విశేషంగా మనం గమనం ఉంచాలా. బాబా అదే చెప్తున్నారు. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. అప్పుడు భాగ్యం ఉన్నతంగా తయారవుతూ పోతుంది. బాబా ఏమంటున్నారు, మన భాగ్యం ఎప్పుడు ఉన్నతంగా తయారవుతుందంటే ఎంత యోగంలో ఉంటామో అంత ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది. అట్లని కర్మలు వదిలేయాలని కాదు, కర్మ చేస్తూ శరీర నిర్వహణార్థంగా జతలో బాబాని స్మృతి చేస్తే అప్పుడు భాగ్యం ఉన్నతంగా తయారవుతుంది. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చావు అంటే తక్దీర్ అనేది అదృష్టాన్ని వెలిగించుకొని వచ్చావు. కొత్త ప్రపంచాన్ని మీ యొక్క ఆలోచనల్లో తీసుకొని వచ్చావు అని పాట ఉంది. ఓం శాంతి. పిల్లలు జన్మించినప్పుడు కర్మల అనుసారంగా తమతో పాటు భాగ్యాన్ని కూడా తీసుకొస్తారు అని చెప్తారు. మామూలుగా కూడా చెప్తారు కదా, బిడ్డ పుట్టగానే మాకు చాలా కలిసి వచ్చింది అంటే తన జతలో భాగ్యాన్ని తీసుకొని వస్తారు. సంస్కారమే భాగ్యం కదా, కర్మల అనుసారంగా సంస్కారం. కొందరు షావుకార్ల వద్ద, కొందరు పేదవాళ్ల వద్ద జన్మ తీసుకుంటారు. ఆ తండ్రి కూడా వారసుడు వచ్చాడని భావిస్తారు. తాము చేసిన దాన పుణ్యాల అనుసారంగా జన్మ లభిస్తుంది. ఇప్పుడు మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత దూరమైన తిరిగి కలుసుకున్న పిల్లలైన మీకు కల్పం తర్వాత మళ్ళీ తండ్రి వచ్చి అర్థం చేస్తున్నారు. బాబా అంటున్నారు, మేము మా భాగ్యాన్ని తీసుకొచ్చామని పిల్లలకు కూడా తెలుసు. స్వర్గ రాజ్యాధికారం యొక్క భాగ్యాన్ని తీసుకొని వచ్చారు. దీనిని బాగా తెలుసుకున్న వారు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. అండర్లైన్: నా భాగ్యం తయారైతా ఉంది అనేది తెలుసుకుంటే స్వర్గంలో ఉన్నత పదవి లభిస్తుంది అనేది తెలుసుకుంటే బాబా అంటున్నారు బాగా యోగం చేస్తారు. భాగ్యానికి స్మృతితో కనెక్షన్ ఉంది. ఎంత భాగ్యం ఉంది అంటే అంత యోగం బాగా చేస్తాను. జన్మ తీసుకున్నారు కనుక తండ్రి స్మృతి కూడా కావాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా భాగ్యం ఉన్నతంగా ఉంటుంది. ఇది ఎంత సహజమైన విషయం. సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. మీరు సుఖధామం యొక్క భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తున్నారు. తాము ఎలా పురుషార్థం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకుంటున్నారు. మమ్మ, బాబా మరియు సర్వీసబుల్ పిల్లలు అనేక మంది దాది దీదీలు తయారైనారు కదా, మమ్మ బాబాలాగా. ఏ విధంగా పురుషార్థం చేస్తున్నారో అలా వారిని ఫాలో చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి పరిచయాన్ని ఇచ్చారంటే అందులో రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయం కూడా వచ్చేస్తుంది. ఋషులు, మునులు మొదలైన వారెవరూ రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది. ప్రపంచంలో ఎవ్వరికీ తండ్రి మరియు వారసత్వం గురించి తెలియదు. పిల్లలైన మీకిప్పుడు తండ్రి గురించి మరియు మీ భాగ్యం గురించి తెలుసు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చేయాలి. ఇండ్లు, వాకిన్లను కూడా సంభాళన చేయాలి. కార్యవ్యవహారాలు నిభాయించాలి. ఎవరైనా నిర్బంధనులుగా ఉంటే వారు బాగా సేవ చేయొచ్చు, బంధనాల్లో చిక్కోకూడదు.
లేని బంధనాలని తెచ్చుకోకూడదు. నిర్బంధనులుగా ఉండి సేవ చేయాలి. పిల్లలు లేని వారికి సేవ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఏదో ఒక దాంట్లో చిక్కొని ఉంటారు. మనసు బంధనము, రకరకాల బంధనాలు లేనోళ్ళు బంధనాలు కల్పించుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. అందుకే బాబా అంటారు, చాలా నిర్బంధనులుగా ఉండాలంటే కూడా అదృష్టం ఉండాలి. వారు బాగా సేవ చేయగలరు. పిల్లలు లేని వారికి సేవ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. పత్నికి పతి మరియు పిల్లల యొక్క బంధనం ఉంటుంది. భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు. ఒకవేళ పిల్లలు లేకపోతే బంధనముక్తులుగా ఉన్నట్లే కదా. వాళ్ళు అనేక రకాల బంధనాలు వేసుకుంటూ ఉంటారు. వారు వానప్రస్థుల వలె ఉన్నట్లే. ఇకపోతే ముక్తిధామానికి వెళ్ళేందుకు సాంగత్యం కూడా కావాలి. అంటే బాబాజీత యొక్క సాంగత్యం కావాలి. బ్రాహ్మణులలో కూడా మంచి పురుషార్థుల సాంగత్యం కావాలి. బాబా అంటున్నారు, భక్తి మార్గంలో అయితే సాధువులు మొదలైన వారు నివృత్తి వారి యొక్క సాంగత్యం లభిస్తుంది. ఆ నివృత్తి మార్గం వారు ప్రవృత్తి మార్గం యొక్క వారసత్వాన్ని ఇప్పించలేరు. పిల్లలైన మీరే ఇప్పించగలరు. మీకు తండ్రి మార్గాన్ని తెలియచేశారు. భారతదేశం యొక్క 84 జన్మల చరిత్ర భూగోళాలను అర్థం చేయించండి. ఎవరికి తెలియదు కదా, కాలపరిమితి తెలియదు. భారతవాసులే 84 జన్మలను తీసుకుంటారు. ఇది ఒక్కరి విషయం కాదు. సూర్యవంశీలే మళ్ళీ చంద్రవంశీలుగా అవుతారు. ఆ తర్వాత వైశ్యవంశంలోకి వస్తారు. నంబర్ వారుగా అయితే ఉన్నారు. అన్నింటిలోనూ నంబర్ వార్. పురుషార్థంలో నంబర్ వార్, స్మృతిలో నంబర్ వార్, పదవిలో నంబర్ వార్, ధారణలో నంబర్ వార్. భారతదేశం యొక్క మొదటి నంబర్ రాకుమారుడు శ్రీకృష్ణుడు. వారిని ఉయ్యల్లో ఉంచుతారు. 2వ నంబర్ వారిని ఊపరు. ఎందుకంటే కళలు తగ్గిపోయాయి. ఎవరైతే మొదటి నంబర్ శ్రీకృష్ణుడు ఉన్నారో పూజ వారికి జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఒక్కరా లేదా 2-3 ఉంటారా అన్నది మనుషులకు అర్థం కాదు. 8 మంది ఉంటారు కదా. శ్రీకృష్ణుని వంశావళి కొనసాగుతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. ప్రపంచంలో ఒక్కడే అంటారు కానీ 8 మంది ఉన్నారు అనేది తెలియదు. 8 మంది. అందుకే శ్రీకృష్ణ అష్టమి, గద్దీలు ఉన్నాయి కాబట్టి శ్రీకృష్ణ అష్టమి అంటారు. ఇది ఎవరికీ తెలియదు. పూజ కేవలం మొదటి నంబర్ వారికి మాత్రమే జరుగుతుంది. మార్కులైతే నంబర్ వారికి నిలబెస్తాయి. కనుక నేను మొదటి నంబర్లోకి ఎందుకు రాకూడదు అని పురుషార్థం చేయాలి. బాబా చేశారు కదా. బాబా అంటారు, బాబాలను అనుసరించాలి. వారి రాజధానిని తీసుకోవాలి. ఎవరైతే మంచి సేవ చేస్తారో వారు మంచి మహారాజు ఇంట్లో జన్మ తీసుకుంటారు. అండర్లైన్. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు మంచి మహారాజు ఇంట్లో జన్మ తీసుకుంటారు. బాబా అంటారు, అక్కడ ఉన్నదే మహారాజు మహారాణి యొక్క రాజ్యం. ఆ సమయంలో ఎవరికి రాజారాణి అనే టైటిల్స్ ఉండవు. అవి తర్వాత ప్రారంభమవుతాయి. ద్వాపరం నుండి ఎప్పుడైతే పతితంగా అవుతారో అప్పుడు వారిలో ఎక్కువ ప్రాపర్టీ ఉన్న వారిని మహారాజు అని అంటారు. బాబా అంటున్నారు, మహారాజుకి రాజుకు డిఫరెన్స్ చెప్తున్నారు. వారిలో ఎక్కువ ప్రాపర్టీ ఉన్నవారిని మహారాజు అంటారు. అప్పుడు ఇక రాజ్య పదవి తగ్గిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో ద్వాపరం నుండి అప్పుడు పేదవారు షావుకారులలో కూడా తేడా వస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరే శివబాబాని స్మృతి చేస్తారు మరియు వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. నంబర్ వారుగానే మిగిలిన సత్సంగాలలో మనుషులు కూర్చొని కథల్ని వినిపిస్తారు. మనుషులకు భక్తిని నేర్పిస్తారు. వారు జ్ఞానాన్ని ఇచ్చి సద్గతిని కలిగించలేరు. వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవే. స్మరణ, కీర్తన, భజన. సద్గతి అయితే జ్ఞానం ద్వారానే కలుగుతుంది. ఎందుకంటే శబ్దాతీతమైనది జ్ఞానము. శబ్దం లేకొచ్చేదే భక్తి. జ్ఞానము ద్వారానే భక్తి, జ్ఞాన వైరాగ్యాలు. సద్గతి అయితే జ్ఞానం ద్వారానే కలుగుతుంది. పునర్జన్మలను కూడా నమ్ముతారు. మధ్యలోనైతే ఎవరు వాపస్ ఇంటికి వెళ్ళలేరు. చివరిలోనే తండ్రి వచ్చి అందరినీ తీసుకెళ్తారు. ఇంతమంది ఆత్మలు ఎక్కడికి వెళ్తారు? అన్ని ధర్మాల వాళ్ళ సెక్షన్స్ పరంధామంలో వేరువేరుగా ఉంటాయి. ఇదే ఆశ్చర్యమైన విషయం. అంతిమంలో ఆఖరిలో విచిత్రమైన అద్భుతమైన విషయం ఏమి అంటే ఆత్మలు చూసే కన్నీ ఒకే రకంగా ఉన్న పరంధామంలో ఆత్మల యొక్క సెక్షన్స్ వేరువేరుగా ఉంటాయి. ఇదే ఆశ్చర్యమైన విషయం.
కనుక ఇది కూడా అర్థం చేయించాలి. ఆత్మల వృక్షం కూడా ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం వృక్షము యొక్క జ్ఞానం ఉంటుంది. కల్పవృక్షము, సృష్టి చక్రము, నిచ్చెన, ఈ మూడింటిలోకెల్లా కల్పవృక్షంలో విశేషంగా పూర్వజాత్మలు, అనేక ధర్మాల ఆత్మల యొక్క గురించి ఉంది. అక్కడ బాబా అంటారు, అందుకే భక్తి మార్గంలో భజతాం కల్పవృక్షాయ అంటారు. కల్పవృక్ష జ్ఞానాన్ని భజించండి. అందుకే చెప్తారు కదా, కల్పవృక్షం కింద కూర్చుంటే కోరిన కోరికలు తీరుతాయి. ఇంద్రుని దగ్గర కల్పవృక్షం ఉంటుంది. సో కల్పవృక్ష జ్ఞానం వింటే కోరికలే లేకోకుండా ఇచ్చా మాత్రం అవిద్యగా అయిపోతుంది. అది బాబా అంటున్నారు. సో మొత్తం వృక్షం యొక్క జ్ఞానం ఉంది. ఆత్మల వృక్షం కూడా ఉంటుంది, జీవాత్మల వృక్షం కూడా ఉంది. మేము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తున్నామని పిల్లలైనా మీకు తెలుసు. నేను ఒక ఆత్మను, ఈ శరీరాన్ని నుండి వేరుగా ఉన్నాను. ఇది అర్థం చేసుకోవడం అంటే జీవిస్తూ మరణించడం. దేనిపైన ఆసక్తి ఉండదు. ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మ లైట్గా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది, ఒక జ్యోతి స్వరూపము. ఈ ప్రపంచం నుంచి చనిపోయినట్లే బేహద్ వైరాగ్యం వచ్చేస్తుంది. శరీరం నశ్వరం అనేది యథార్థంగా అర్థమవుతుంది. అది బాబా అంటున్నారు. జీవిస్తూ మరణించడం. మీరు మరణిస్తే మీకు సంబంధించినదంతా ప్రపంచం మరణించినట్లే. మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళను వదిలేశారు. ముందు పూర్తి శిక్షణను తీసుకొని పదవికి అధికారులుగా అయ్యి అప్పుడు వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయడం అయితే చాలా సహజం. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా సరే వారికి కూడా శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయని చెప్తూ ఉండాలి. ఎవరికైనా సరే, బంధనాల్లో ఇరుక్కున్న వాళ్ళైనా, వికారాల్లో బంధింపబడి ఉన్న వాళ్ళైనా, కఠిన సంస్కారాల పరివర్తనకైనా అన్నింటికీ మూలాధారం స్మృతి యాత్ర. అందుకే బాబా అంటున్నారు, వినాశం అవుతాయని చెప్తూ ఉండండి. అనారోగ్యం ఉన్న వాళ్ళు కూడా స్మృతి చేస్తే ఆ యొక్క బాధ, నొప్పి అనేది సమాప్తమవుతుంది. ఎవరైతే పక్కా యోగిగా ఉంటారో వారు త్వరగా మరణించడం కూడా మంచిది కాదు. పక్కా యోగిగా ఉన్నవారు త్వరగా మరణించడం కూడా మంచిది కాదంటే అర్థమేమిటి? వాళ్ళ ఆయుష్ దీర్ఘాయుష్గా ఉంటుంది. అంటే మనకు తెలుసు కదా, దాదీజీ యొక్క, జానకి దాది యొక్క ఆయుష్ 104 సంవత్సరాలు. యోగిల ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. యోగిలు చాలా సంవత్సరాలు జీవిస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వారు యోగంలో ఉంటూ ఆత్మిక సేవను చేస్తారు. శరీరం వదిలినట్లయితే సేవ చేయలేరు. సేవ చేసినట్లయితే ఉన్నత పదవి లభిస్తుంది, ఉన్నతంగా అయిపోతూ వెళ్తారు. మరియు సోదరీ సోదరుల సేవ కూడా జరుగుతుంది, అనేక ఆత్మల కళ్యాణం జరుగుతుంది. వారు కూడా బాబా నుండి వారసత్వాన్ని పొందుతారు. మనం పరస్పరంలో సోదరులమైనాం. ఒక తండ్రి సంతానం అంటే సోదరులమైనాం. శివబాబా సంతానం సోదరులము, బ్రహ్మ సంతానం సోదరులం, ఒక తండ్రి పిల్లలం. బాబా అంటున్నారు, పిల్లలారా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయి. ఇంతకు ముందు కూడా బాబా ఇలా చెప్పారు. మీరు ఎవ్వరికైనా అర్థం చేయించండి. సోదరి లేదా సోదరా, మీ ఆత్మ తమోప్రధానంగా అయిపోయింది. ఇదివరకు సత్వప్రధానంగా ఉన్న ఆత్మ ఇప్పుడు మళ్ళీ తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అయ్యి సత్వప్రధాన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఎందుకు పవిత్రంగా కావాలి, ఎందుకు సత్వప్రధానంగా కావాలి అంటే, అలాంటి ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే జైసాదేశ్ వైసావేష్, ఎలాంటి దేశమో అలాంటి వేషం తీసుకోవాలి కదా. స్మృతి యాత్రలో ఆత్మను సత్వప్రధానంగా తయారు చేసుకోవాలి, వేరే ఉపాయమే లేదు. జ్ఞానం చదివించడం ద్వారా పావనంగా కాము, పవిత్రంగా కాము. సేవ చేయడం ద్వారా పవిత్రంగా కాము. ఓన్లీ యోగం ద్వారానే మనం పవిత్రంగా అవుతాం. ఎందుకంటే ఆత్మ స్వయంని రియలైజ్ చేస్తుంది, దాని ద్వారానే మనము పవిత్రంగా కాగలుగుతాం. అది బాబా అంటున్నారు. స్మృతి యాత్రలోనే ఆత్మను సత్వప్రధానంగా చేసుకోవాలి. స్మృతి చార్టుని పూర్తిగా పెట్టుకోవాలి. చూడండి, మనం బాబా చెప్పినప్పుడు రాస్తాం, మళ్ళీ చార్ట్ రాయం కదా, మర్చిపోతూ ఉంటాం. జ్ఞానం యొక్క చార్ట్ని పెట్టుకోలేరు. తండ్రి అయితే జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. నాపై ఉన్న వికర్మల భారం ఎలా తొరుగుతుంది అని చెక్ చేసుకోవాలి. అందుకే నేను ఎన్ని గంటలు స్మృతి చేశాను అనే స్మృతి చార్ట్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఎన్ని గంటలు మొట్టమొదట స్మృతి చేసే చార్ట్ పెట్టుకోవాలి. కూర్చున్న కొంచెం సేపు అయినా బాబా వైపు నా స్మృతి ఉందా అనేది పరిశీలన చేసుకోవాలి.
మూలవతనాన్ని కూడా స్మృతి చేస్తారు. మళ్ళీ కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేస్తారు. ఈ ప్రపంచమంతా చాలా చాలా అలజడిలోకి రానున్నది, సమాప్తం కానున్నది, వినాశం అయ్యేది ఉంది, అతలాకుతలం అయ్యేది ఉంది. దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుద్ధం జరుగుతోంది కదా, బాంబులు మొదలైనవి కూడా తయారవుతున్నాయి. ఒకవైపు మేము మృత్యువు కోసం ఇటువంటి సామాగ్రిని తయారు చేస్తున్నాము అంటారు, మరోవైపు మృత్యువు యొక్క సామాగ్రిని తయారు చేయకండి అంటారు, సమావేశాల్లో చేయకండి అంటారు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీలో దేశ సామాగ్రి యొక్క మందుగుండు సామాగ్రిని ఎన్నో కోట్లు, మిలియన్ల బిలియన్ల కోట్లు ఉంది రక్షించుకోవాలని. సముద్ర గర్భంలో కూడా చంపేటువంటి సామాగ్రిని ఉంచుతారు. అవి పైకి వచ్చి బాంబులు వేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అలాంటి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. ఇవి తమ వినాశం కోసమే కదా. మృత్యువు ఎదురుగా నిల్చొని ఉంది అని బాబా అర్థం చేస్తున్నారు. ఇంత పెద్ద పెద్ద మెహల్స్ తయారవుతున్నాయి. ఎన్ని అంతస్తులు, 150, 200 అంతస్తుల మెహల్స్ తయారవుతున్నాయి. ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. మొత్తం ప్రపంచమంతా సమాప్తమయ్యేది ఉంది. ప్రకృతి వైపరీత్యాలతో, గృహయుద్ధాలతో మరియు న్యూట్రాన్ బాంబ్స్తో ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకొని పోతారు, కొందరిది రాజులు ఎత్తుకొని పోతారు, రాజులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. కొందరిది భూమిలో కలిసిపోతుంది, కొందరిది అగ్ని అంటుకుంటుంది. ఎవరైతే ధనీ పేరుతో సఫలం చేసుకుంటారో వాళ్ళదే సఫలమవుతుంది. విశేషంగా దాది జానకీజీ యొక్క బుక్ పెట్టినప్పుడు, మోహిని దీది వాళ్ళు సందేశం ఇచ్చినప్పుడు, గుల్జార్ దాది వాళ్ళు మనకు సందేశం చెప్పినారు. విశేషంగా సర్దుకునే శక్తి, సఫలం చేసుకునే శక్తి, దీన్ని పెంచుకోండి. సమయాన్ని సఫలం చేసుకోండి. అన్నింటినీ యుద్ధం తప్పకుండా జరుగుతుంది. అప్పుడు అందరి జేబులు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తారు. దొంగలు కూడా ఎంతమంది వచ్చేస్తారు అంతే కదా. ఆకలి కోసం ఎవరింట్లోనైనా దూరి తినే పదార్థాలను తీసుకెళ్తారు. యుద్ధాలకు ఎంత ఖర్చు చేస్తారు. ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. ఇళ్ళు మొదలైనవన్నీ కూలిపోతాయి. బాంబులు మొదలైనవి పడ్డంతో సృష్టిలోని 3 భాగాలు సమాప్తమైపోతుంది. ఒక్క భాగం మిగులుతుంది. భారతదేశం ఒక్క భాగంలోనే ఉంది కదా, ద్వీపకల్పం. మిగిలినవన్నీ తర్వాత వచ్చినవి. ఇప్పుడు భారతఖండం యొక్క భాగం మాత్రమే మిగులుతుంది. మృత్యువు అయితే అందరికీ రావాల్సి ఉంది. కావున బాబా నుండి పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? అందుకే బాబా అంటున్నారు, పిల్లలారా, లౌకిక సంబంధికులతో కూడా తోడుని నిభాయించాలి, వదిలేయకూడదు వాళ్ళని. కొంతమంది వదిలేసి డిస్సర్వీస్ చేస్తారు. వదిలేయకూడదు. అందరూ సమంజసంగా ఒప్పుకొని నడుచుకోవాలి కదా. వదిలేస్తే ఏమొస్తుంది? ఒకవేళ బంధనాలు ఏవి లేకపోతే సేవలో ఎందుకు నిమగ్నం కాకూడదు? తప్పకుండా నిమగ్నం కావచ్చు. బాబా సలహా కూడా ఇస్తారు. స్వతంత్రులుగా ఉంటే అనేకుల సేవ చేయగలరు. అచ్చా, ఒకవేళ బయటికి వెళ్ళలేకపోతే మీ మిత్ర సంబంధికులపైనే దయ చూపించండి. బాబా దయ చూపించండి అని ఇంతకుముందు అనేవారు కదా. ఇప్పుడు మీకు మార్గం లభించింది కనుక బాబా ఏ విధంగా దయ చూపిస్తున్నారో, బాబా మురళి నడిపించడమే బాబా దయ చూపించడం కదా. అలా మీరు ఇతరులపైన కూడా దయ చూపించాలి. బాబా అంటున్నారు, పిల్లలారా, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. సన్యాసులైతే హఠయోగం మొదలైన వాటిలో ఎంతగా కృషి చేస్తారు. ఇక్కడైతే అలాంటిది ఏమీ లేదు. కేవలం స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమైపోతాయి. ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. కేవలం స్మృతి యాత్ర యొక్క విషయమే ముఖ్యమైనది. నిలబడండి, కూర్చోండి, తినండి, ఏమైనా పని చేసుకోండి, కర్మేంద్రియాలతో కర్మ చెయ్యండి. హాత్ కార్డే, దిల్ యార్డే. హృదయం ద్వారా హృదయపూర్వకంగా ఆ ప్రియుణ్ణి, జన్మజన్మాంతరాల ప్రియుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. కేవలం బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించండి. ఆ ప్రియునికి సత్యాతి సత్యమైన ప్రేయసీలుగా కండి. వారు స్వయంగా చెప్తున్నారు, ఓ ప్రేయసీలారా, ఓ పిల్లల్లారా, భక్తి మార్గంలోనైతే చాలా స్మృతి చేశారు, కానీ ఇప్పుడు ప్రియుణ్ణైన నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. కంపెనీల గ్యారెంటీలు నమ్ముతున్నాం కానీ బాబా గ్యారెంటీని నమ్మలేకపోతున్నాం. కొన్ని విషయాలు శాస్త్రాల్లో కూడా ఉన్నాయి.
భగవంతుని ద్వారా గీతని వినడంతో మీరు జీవన్ముక్తిని పొందుతారు. మనుష్యుల ద్వారా గీతని వినడంతో జీవన బంధనం లేకొచ్చారు. మెట్లు దిగుతూ వచ్చారు. ప్రతి విషయంలోనూ విచారసాగర మంథనం చేయాలి. మీ బుద్ధిని ఉపయోగించాలి. ఇది బుద్ధితో చేసే స్మృతి యాత్ర. దీనితో వికర్మలు వినాశమవుతాయి. వేదశాస్త్రాలు చదవడం, యజ్ఞ తపాదులు మొదలైనవి చేయడం ద్వారా పాపాలు నశించవు. స్థూల కర్మ కదా, వాతావరణం శుద్ధం కావచ్చు కానీ పాపాలు నశించవు. వాటితో కింది దిగుతూనే వచ్చారు. ఇప్పుడు మీరు పైకి వెళ్ళాలి. మెట్ల చిత్రం పైన ఎవరికైనా మీరు అర్థం చేయించనంత వరకు కేవలం చిత్రాన్ని చూసి అర్థం చేసుకోలేరు. ఎలాగైతే చిన్నపిల్లలకు చిత్రాలను చూపించి ఇది ఏనుగు అని నేర్పించాల్సి ఉంటుందో, వారి ఏనుగుని చూసినప్పుడు చిత్రం కూడా గుర్తుకొస్తుంది. మీ బుద్ధిలోకి ఇదే విధంగా రావాలి బాబా అంటున్నారు. మనకి కూడా 7 days కోర్సులో ఏవైతే చిత్రాలు ఉన్నాయో అవన్నీ జస్ట్ చూస్తానే బుద్ధిలోకి రావాలి. అందుకే బాబా ఇంట్లో ఆ విధంగా కోర్స్ చిత్రాలు వేస్తాం కదా. మీ బుద్ధిలోకి ఇదే విధంగా రావాలి. చిత్రంలోని బొమ్మలను ఎప్పుడూ చిన్నవిగా చూపించడం జరుగుతుంది. కానీ వైకుంఠం ఎంత పెద్దదిగా ఉంటుందంటే మీకు తెలుసు. పెద్ద రాజధాని ఉంటుంది. అక్కడ వజ్ర వైడూర్యాల మెహల్స్ ఉంటాయి. అది తర్వాత మాయమైపోతాయి. అన్ని వస్తువులు మాయమైపోతాయి. ద్వాపర యుగంలో అతిపెద్ద భూకంపం వస్తుంది కదా, దేహభ్రాంతిలోకి వచ్చినప్పుడు అప్పుడు మాయమైపోతాయి. లేదంటే ఈ భారతదేశం పేదగా ఉండేది. షావుకార్ల నుండి పేదవారిగా, పేదవారి నుండి షావుకార్లుగా కావాల్సి ఉంది. ఈ డ్రామా తయారు చేసి చేయబడిన డ్రామా. అందుకే మెట్ల చిత్రం పైన అర్థం చేయించడం జరుగుతుంది. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వారికి అర్థం చేయించడం వల్ల అభ్యాసం అవుతుంది. అందుకే బాబా అంటారు కదా, వయస్సైన వాళ్ళు కూడా చిత్రాలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అలవాటైపోతుంది, అభ్యాసం అవుతుంది. నోరు తెరుచుకుంటుంది, అంటే చెప్పేది వస్తుంది. పిల్లలను సేవకు యోగ్యులుగా తయారు చేయడం జరుగుతుంది. చాలా సెంటర్లలో చాలామంది పిల్లలు అశాంతిని వ్యాపింపచేస్తూ ఉంటారు. బుద్ధియోగం బయట భ్రమిస్తూ ఉంటుంది. సో నష్టం చేస్తారు, వాయుమండలాన్ని పాడు చేస్తారు. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. అప్పుడు తండ్రి చెప్తారు, నీవు చదువుకోలేదు, అందుకే నీ పరిస్థితి ఇలా తయారైంది అని చెప్తారు. అందుకే నీ పరిస్థితి ఎలా ఉందో చూడు. రోజు రోజుకి ఇవన్నీ జరుగుతూనే వస్తాయి. పాపాలు చేసేవారికి శిక్షలు లభిస్తాయి. అప్పుడు నేను అనవసరంగా ఎందుకు పాపాలు చేశాను అని రియలైజ్ చేస్తారు. అప్పుడు చేస్తే ఏమొస్తుంది? చేతులు గాలినాక ఆకలి పట్టుకుంటే ఏం లాభం? అయిపోయింది. అందుకే చెప్తారు కదా, అడుసు త్రొక్క నేల కాలు కడగ నేల. ముందే ఆలోచించి చేస్తే పశ్చాత్తాపం ఉండదు. అందుకే బాబా అంటారు, పాపం చేశానే అని ఆలోచిస్తారు. తండ్రికి వినిపించి ప్రాయశ్చిత్తం చేసుకుంటే కొంత తగ్గచ్చు, లేకపోతే వృద్ధి అవుతూ ఉంటుంది. అలా జరుగుతూ పోతుంది. స్వయం కూడా రియలైజ్ అవుతారు. కానీ ఏమంటారంటే, ఏం చెయ్యాలి, మాకు ఈ అలవాటు తొలగడం లేదే, దీనికన్నా ఇంటికెళ్ళి ఉండడం మంచిది అంటారు. చూడండి ఎట్లా చెప్తారు. బాబా దగ్గర ఉండేది మంచిదా, ఇంటికెళ్ళి ఉంటే మంచిదా? ఇంకా ఉండేది కూడా పోతుంది. కొందరైతే మంచి సర్వీస్ చేస్తారు, కొందరు డిస్సర్వీస్ కూడా చేస్తారు. మన సైన్యంలో ఎవరెవరు ధైర్యవంతులన్న పేర్లను తండ్రి కూర్చొని తెలియచేస్తారు. యుద్ధం మొదలైన విషయాలు ఏవి ఇక్కడ లేవు. ఇవి అనంతమైన విషయాలు. మంచి పిల్లలనైతే తండ్రి తప్పకుండా మహిమ చేస్తారు. పిల్లలు దయాహృదయులుగా, కళ్యాణకారులుగా కావాలి. అందులకు చేతికర్రగా కావాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు. అందరికీ మార్గాన్ని తెలియచేయండి. పాపాత్మ మరియు పుణ్యాత్మ అంటారు కదా, అంతేకాని పాప పరమాత్మ పుణ్య పరమాత్మ అన్నారు కదా. లోపల పరమాత్మ ఉంటే పాపాత్మ కాకుండా పాప పరమాత్మ అనాలి కదా. అలాగే ఆత్మ పరమాత్మగా అవ్వదు. ఇదంతా అసత్యం. పరమాత్మకు పాపం అంటుకోదు కదా. వారికి డ్రామాలో సేవ చేసే పాత్ర ఉంది. మనుషులే పాపాత్మలుగా పుణ్యాత్మలుగా అవుతారు. ఎవరైతే సత్వప్రధానులుగా ఉండరో వారే తమోప్రధానులుగా అయ్యారు. వారి తనువులో తండ్రి కూర్చొని సత్వప్రధానంగా తయారు చేస్తున్నారు. కావున వారి శ్రీమతానుసారంగా నడుచుకోవాలి కదా. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని విశాల బుద్ధి కలవారిగా చేస్తున్నారు. రాజధాని ఎలా స్థాపన అవుతుందనేది ఇప్పుడు మీకు తెలుసు. బాబాయే బ్రహ్మ శరీరంలోకి వచ్చి బ్రహ్మముఖ వంశావళి పిల్లలకు రాజయోగాన్ని నేర్పించి దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు.
తర్వాత వారు పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు కిందికి దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అంతా రిపీట్ అవుతుంది. తండ్రి మళ్ళీ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. యోగ బలంతో మీరు పంచవికారాలపైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతారు. అంతేకాని యుద్ధం మొదలైన విషయాలు ఏవి లేవు. అచ్చా, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. బాబా ప్రతిరోజు ఎన్నెన్ని విషయాలు తెలియచేస్తారు. సో బాబాకి ఎన్ని ధన్యవాదాలు చెప్పాలి కదా. సో సారాంశం, బంధనముక్తులుగా అయ్యి బాబా సేవలో నిమగ్నం అవ్వాలి. అప్పుడే ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది. దయాహృదయులుగా అయ్యి అనేకుల మార్గాన్ని తెలియచేయాలి. అనేకులకు అందులకు చేతికర్రగా కావాలి. రెండో విషయం, ఈ శరీరం పట్ల మోహ మమకారాన్ని తొలగించుకొని జీవిస్తూ మరణించాలి. ఎందుకంటే ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. అనారోగ్యంలో కూడా ఒక్క బాబా స్మృతి ఉన్నట్లయితే వికర్మలు వినాశం అవుతాయి. వరదానం, కళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలను పరివర్తన చేసే నిశ్చయ బుద్ధిగా కానీ ఏ విధంగా తండ్రి పట్ల 100% నిశ్చయ బుద్ధి కలవారిగా ఉన్నారో, ఎవరెంతగా కదిలించే ప్రయత్నం చేసినా కదలరో, బాబా పైన విశ్వాసం వెంట్రుకంత కూడా తగ్గకూడదు. అలా దైవీ పరివారం లేదా ప్రపంచంలోని ఆత్మలు ఎవరు మీకు ఎలాంటి పరీక్ష తీసుకున్నా, క్రోధీగా ఎదిరించినా, అవమానించినా, నిందించినా అందులో కూడా చెలించకూడదు. దీనికోసం కేవలం ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన, దయాభావన ఉండాలి. వారి సంస్కారాలను పరివర్తన చేస్తుంది. ఇందులో కేవలం ఓర్పుని కోల్పోకూడదు. ధీరజ్ధర్ మనువా ధీరజ్ధర్. ఓపికతో ఉంటే మన సుఖము యొక్క రోజులు వచ్చేస్తాయి. అంతే, సమయానుసారంగా ఫలం తప్పకుండా లభిస్తుంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. స్లోగన్, పవిత్రతా శక్తితో తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞానస్వరూపంగా తయారు చేసుకొని బలహీనతలను సమాప్తం చేసుకోండి. పవిత్రతా శక్తితో పవిత్రతా శక్తితో బాబా యొక్క స్మృతి కూడా శ్రేష్టంగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా సంస్కారాల పరివర్తన జరుగుతుంది. సంకల్పాలను శుద్ధంగా జ్ఞానస్వరూపంగా తయారు చేసుకొని బలహీనతలను సమాప్తం చేసుకోండి. ఆ వ్యక్త ప్రేరణ ఈ యొక్క ఏప్రిల్ నెలలో అవ్యక్త ప్రేరణ మహాన్గా కావడానికి మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. వాచాలో సదా సత్యత. గాడ్ ఈజ్ ట్రూత్ కదా. బాబా సత్యం, శివం, సుందరం. ఆ తండ్రి యొక్క హృదయాన్ని గెలవాలంటే సత్యంగా ఉండాలి. లోపల బయట రెండూ ఒకేలాగా ఉండాలి. సత్యత, వాచాలో సత్యత. సత్యత ఉందని సభ్యత లేకుండా కూడా ఉండకూడదు. మధురత కూడా ఉండాలి. వాణికి మార్కులు జమ అవుతాయి. సత్యంగా ఉంటూ మధురంగా ఉంటే వాచా సేవలో మార్కులు జమ అవుతాయి. మధురత గుణం జీవితంలో ఉంటే ప్రతి మాట ముత్యంలాగా అయిపోతుంది. వారు మాట్లాడడం లేదు కానీ ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారనిపిస్తుంది. వారు ఎటువంటి మాటలు మాట్లాడతారంటే అటువంటి మాటలను మేము కూడా మాట్లాడాలి అని వినేవారు అనుకుంటారు. గుల్జార్ దాదీని చూస్తాం కదా మనం. అందరూ విని నేర్చుకోవడానికి, ఫాలో చేయడానికి ప్రేరణ లభిస్తుంది. ఇటువంటి మధురమైన మాటల యొక్క వైబ్రేషన్లు అందరినీ స్వతహాగా ఆకర్షిస్తాయి. మనస్సులోని సత్యత, వాచాలోని సత్యత, కర్మణలోని సత్యత, మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మీయత ఉంటుంది. తద్వారా వాచాలో శక్తి వస్తుంది. అచ్చా, ఓం శాంతి. బాబా థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.